ఎన్ని ఎగ్స్ తినాలంటారు పర్ డే? సో ఇది కూడా వీడియో పెట్టాను యాక్చువల్లీ, ఎందుకంటే ఎగ్ లో ఎల్లో తినకూడదు, వైటే తినాలి. ఎల్లో తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, అండ్ వైట్ ఎగ్ తింటే ఎక్కువగా హెయిర్ పెరుగుతుంది, గ్రో అవుతుంది, స్కిన్ కలర్ వస్తుంది, రకరకాల మాటలు రకరకాల కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. నిజంగా ఎగ్ కి అంత పవర్ ఉందా? ఉంటే ఫుల్ ఎగ్ ఉంటుందా, ఎగ్ వైట్ కే ఉంటుందా? ఎగ్ అనేది హోల్సమ్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్స్ అనేవి కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం అనమాట, ఎందుకంటే వాటిలో కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఎగ్ తింటే దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ తో పాటు ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. ఎల్లోలో చాలా అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి ఉంటుంది, పిల్లలకి కావాల్సిందే అది. అది తీసేస్తే మిగిలే ప్రోటీన్ ఈస్ గుడ్, బట్ ఎవరికైనా కూడా ఆ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అవును. సో 1 full egg తినొచ్చు ఎవరైనా కూడా పర్ డే. ఓకే. 1 to 2, ఒకవేళ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్నారంటే 1 to 2 full eggs తినొచ్చు. ఇంకా ప్రోటీన్ కోసం ఎవరైనా వర్కౌట్ చేసే వాళ్ళు అనుకుంటే కనుక ఇంకొక 2 to 3 egg whites యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. శ్వేత గారు, మీరు ఇంత రీసెర్చ్ చేస్తూ ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు కదా, ఒక గుడ్ డాక్టర్ని సజెషన్ తీసుకోవాలి, లేదంటే ఒక గుడ్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే అసలు ఆ డాక్టర్కున్న క్రైటీరియా ఎలా చూసుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి ఒక పేషెంట్? అది చాలా రిస్కీ థింగ్ ఇప్పుడు ఈ జనరేషన్లో. ఇంకొకటి, హోమియోపతి అనేసరికి చాలామంది ఆథరైజ్డ్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇలా చదివిన వాళ్ళు కావచ్చు, దాంట్లో ఎంపీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలా చాలా అరుదు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు హోమియోపతి డాక్టర్ని పెట్టేసుకుంటారు బోర్డు. ఎంతో మంది ఫేక్ డాక్టర్లు ఉంటారు. హౌ వీ హ్యాస్ టు రికగ్నైజ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు దానికి? డెఫినెట్లీ చాలా గుడ్ క్వశ్చన్ అడ్రస్ చేశారు. అసలు హోమియోకి ఇంత బ్యాక్లాష్ రావడానికి రీజనే క్వాక్స్ కానీ ఫేక్ డాక్టర్స్ కానీ. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు మాది 6 years ఎడ్యుకేషన్. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దగ్గర ఏ బుక్స్ ఉంటాయో ఎగ్జాక్ట్లీ అదే సేమ్ బుక్స్ మేము 6 years చదువుతాం. సో వాళ్ళకి మాకు డిఫరెన్స్ వచ్చేది మెడిసిన్స్ లో మాత్రమే. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతారు, మేము మా సెట్ ఆఫ్ మెడిసిన్స్ చదువుతాం. మరి మేము 6 years చదివి ఆ డిసీజ్ గురించి అర్థం చేసుకుని ఇచ్చే ట్రీట్మెంట్ ని వాళ్ళు ఒక 2-3 హోమియో బుక్స్ చదివి ఇచ్చేస్తున్న దాంతో కంపేర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ తో ఎప్పుడైతే తగ్గదో హోమియోపతి వల్ల తగ్గట్లేదు అని చాలా ఈజీగా అనేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మెయిన్లీ ఏంటంటే అసలు వాళ్ళు క్వాలిఫైడా కాదా, మినిమం BHMS అనే డిగ్రీ ఉందా లేదా వాళ్ళకి, అది మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని మీకు వాళ్ళు క్వాలిఫైడ్ హోమియో డాక్టర్సా, అండ్ మాకు హోమియోలో మినిమం 30 to 45 minutes పడుతుంది ఒక పేషెంట్ డేటా అంతా తీసుకుని మేము మెడిసిన్ ఇవ్వాలి అంటే. 5 minutesలో మీకు కూర్చోబెట్టి మీకు మీ డిసీజ్ పేరు చెప్పండి, నేను హోమియో మెడిసిన్ రాసిస్తాను అనే డాక్టర్ని మాత్రం నమ్మకండి.